టీవీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ మధ్య ఆ ఇంటి దగ్గర తరచూ వస్తున్నారట. ఏ మాత్రం టైం దొరికినా సరే అక్కడ వాలిపోతున్నారట. వేకువజామున నుంచి మొదలు అర్ధరాత్రి వరకు ఆ ఇంటి చుట్టూ కన్నులు కాయలు కాసేలా వేచి చూస్తున్నారట. అయితే ఇంతలా ఎవరి ఇంటి చుట్టూ అనుకుంటున్నారా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం దగ్గర. ఎందుకు మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అంతగా పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? త్వరలో పదవుల జాతర మొదలు కానుంది. అధిష్టానం నుంచి కూడా పదవుల పంపకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఆమోదంతో ఏ క్షణంలోనైనా పదవులు పందేరం ఉండొచ్చని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. దీంతో చిన్న స్థాయి నుండి బడా స్థాయి నేతల వరకు అందరూ రేవంత్ రెడ్డి నివాసం దగ్గర తెల్లారు లేచింది మొదలు పచార్లు కొడుతున్నారట. గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరే కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. రేవంత్ రెడ్డి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారట. అయితే కొందరు మాత్రం ఏకంగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లేకుండా ఏకంగా ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. అలాంటి వాళ్లను సీఎం భద్రతా సిబ్బంది అడ్డుకుంటుంది. మీకు సీఎం అపాయింట్మెంట్ లేదు, మీరు రేవంత్ రెడ్డిని కలవడం కుదరదు అంటూ నిర్ద్వందంగా పంపిస్తున్నారట. దీంతో ఆ నేతలు ఉస్సూరుమంటున్నారు. ఇటీవల ఇద్దరు మాజీ మంత్రులు ఇలా రేవంత్ రెడ్డిని కలవటానికి అపాయింట్మెంట్ లేకుండా కలిసే ప్రయత్నం చేశారట. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్, మీకు అపాయింట్మెంట్ లేదు, మా పై వాళ్ళు మాపై సీరియస్ అవుతారు అని నచ్చజెప్పి పంపించారట. దీంతో ఆ ఇద్దరు నేతలు ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఇద్దరు మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్లే కావడం విశేషం. అందున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఈ ఇద్దరు మంత్రివర్గంలో స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. దీనిలో భాగంగానే ఆ ఇద్దరు సీనియర్ నేతలు రేవంత్ ను కలిసి తమ అభిప్రాయాలను చెప్పుకోవాలని అక్కడికి వచ్చారట. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉందని ప్రచారం జరుగుతున్న ధర్మిల తాము కూడా రేసులో ఉన్నామని చెప్పడానికి రేవంత్ ను కలిసే ప్రయత్నం చేశారని ఆ ఇద్దరు నేతల సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఇద్దరు నేతలే కాదు, ద్వితీయ శ్రేణి నాయకులు మొదలు రాష్ట్ర స్థాయి నేతలు వరకు అందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అసలే శ్రావణ మాసం కావడంతో నేతలు పదవుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ మాసం ముగిసేలోపు మంత్రివర్గ విస్తరణతో పాటు కీలక పదవులు భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి అయిందని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అటు అధిష్టాన పెద్దల నుంచి కూడా రేవంత్ రెడ్డి లైన్ క్లియర్ చేస్తున్నారని రేవంత్ టీం చెబుతుంది. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కోసం నేతలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చక్కర్లు కొడుతున్నారట. ప్రస్తుతం నలుగురికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మంత్రి పదవులు పొందే ఆ నలుగురు నేతలు ఎవరా అని చర్చ జరుగుతుంది. నలుగురిలో తమ పేరు ఉంటుందని కొందరు నమ్మకంగా చెబుతుంటే మరికొందరు తమ పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. ఇంకొందరైతే తాము కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, తమకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెబుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి నివాసం నేతల రాకతో సందడిగా మారుతుందట. సీఎం రేవంత్ రెడ్డిని కలవలేని వారు ప్రత్యామ్నాయంగా రేవంత్ సోదరులను, కుటుంబ సభ్యులను కలిసి రేవంత్ కు తమ గురించి చెప్పాలని వారితో విన్నపించుకుంటున్నారట. పదవుల కోసం పోటీ పడుతున్న నేతలు ఆశలు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి. మరి పదవులు ఆశిస్తున్న నేతల్లో ఎవరికి అదృష్టం వరించనుంది, ఎవరిని దురదృష్టం వెంటాడుతుందో మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.